హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము రెస్టారెంట్ స్టైల్ మటన్ దమ్ బిర్యానీ ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ మనం మటన్ని శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. ఆ తర్వాత ఇందులో టేస్ట్కి సరిపోను ఉప్పు, ఇంకా టేస్ట్కి సరిపోను కారం వేసుకోవాలి. ఇంకా కొంచెం పసుపు. కేజీ రైస్కి 3/4 కేజీ మటన్ తీసుకుంటే సరిపోతుందండి. ఇంకా 2 స్పూన్లు పెరుగు, అంటే 1 కప్పు పెరుగు వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత బిర్యానీ మసాలా 1.5 స్పూను. ఇది హోమ్మేడ్ బిర్యానీ మసాలా. ఈ లింక్ కావాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో పెడతాను, ఎవరికైనా అవసరం ఉంటే వాడుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఆ తర్వాత 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందాము. ఈ గరం మసాలా కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకొని ఈ మటన్ని 3 గంటల వరకు మనం నాననివ్వాలి. 3 నుంచి 4 గంటల వరకు నానినా ఏమి కాదండి, ఎంత నానితే అంత టేస్టీగా వస్తుంది. ఆ తర్వాత మనం ఉల్లిపాయలని ఫ్రై చేసుకోవాలి. ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఈ ఉల్లిపాయలని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా కొంచెం క్రిస్పీగా అవ్వాలన్నమాట. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకుందాము. ఆ తర్వాత మనం స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని గిన్నె వేడెక్కాక అందులో 2 స్పూన్లు నెయ్యి, ఇంకా 1 కప్పు నూనె వేసుకోవాలి. మనకి గిన్నె మొత్తం బిర్యానీ పట్టే అంత గిన్నె పెట్టుకోవాలన్నమాట. కేజీ రైస్ ఉడకాలి అనుకుంటే అంత పెద్ద గిన్నె పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులో బిర్యానీ మసాలాలన్నీ వేసుకోవాలన్నమాట. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాజి పువ్వు, ఇంకా జాపత్రి, మరాఠీ మొగ్గ, యాలకులు, లవంగాలు, షాజీరా ఇవన్నీ వేసుకొని ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిపోయాక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో మనం పుదీనా, కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకొని ఆ తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ వేసుకోవాలి. మనకి మటన్ ఎంత నానితే అంత టేస్టీగా వస్తుంది, అంత ముక్క కూడా అంత సాఫ్ట్గా ఉంటుందన్నమాట. ఇలా మటన్ కూడా వేసుకొని దీన్ని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని మనం ముక్కని 3/4 వంతు ఉడికే వరకు ఉడకనివ్వాలన్నమాట. మూత పెట్టేసుకొని పూర్తిగా ఉడకనివ్వద్దు, ఇంకా సగం కంటే కొంచెం పైన అంటే 3/4 వంతు వరకు ఉడికినా ఏమి కాదు. ఇలా మటన్ని మూత పెట్టేసుకొని ఉడకనిద్దాము. ఆ తర్వాత వేరే స్టవ్ మీద మనం ఇంకొక గిన్నెలోకి నీళ్లు తీసుకొని ఈ నీళ్ళల్లో 1 స్పూను ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో బిర్యానీ ఆకు, ఇంకా దాల్చిన చెక్క, కొంచెం షాజీరా, ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకుందాము. ఇంకా టేస్ట్కి సరిపోను ఉప్పు, మనకి రైస్కి ఎంతైతే ఉప్పు పడుతుందో అంతా వేసుకోండి. ఇంకా 1 నిమ్మ చెక్క రసం ఇలా వేసుకొని వీటిని మసలనివ్వాలి. మనం బాస్మతి రైస్ తీసుకొని వీటిని 2 గంటల వరకు నాననివ్వాలన్నమాట. 1 గంట నుంచి 2 గంటల వరకు నానబెట్టుకొని ఆ తర్వాత ఈ ఎసరు మసిలాక ఇప్పుడు ఇందులో బాస్మతి రైస్ వేసుకొని దీన్ని ఉడకనివ్వాలి. ఇలా రైస్ మొత్తం వేసుకొని ఉడకనిద్దాము. ఇవి ఉడికేలోపు మనం మటన్ కూడా చూసుకుందాము. మటన్ ఉడికాక మనం సగం మటన్ వేరే గిన్నెలోకి తీసుకోవాలి. ఆ తర్వాత రైస్ ఉడికిందేమో చెక్ చేసుకుందాము. ఇలా రైస్ కూడా 3/4 వంతు వరకు ఉడకాలన్నమాట. ఇలా రైస్ 3/4 వంతు ఉడికాక ఇప్పుడు మనం ఈ మటన్లో వేసుకుందాము. 3/4 వంతు ఉడికిన మటన్లో వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ మొత్తం వేసేసుకొని ఇది సమానంగా అనుకొని ఆ తర్వాత ఇందులో కట్ చేసి వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఇంకా ఇప్పుడు మనం గిన్నెలోకి తీసుకున్నాం కదా ఆ మటన్ కూడా వేసుకుందాము. ఇలా మటన్ కూడా వేసుకొని దీన్ని సమానంగా సెట్ చేసుకొని ఆ తర్వాత ఇంకా పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత మిగతా ఉన్న రైస్ అంతా వేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ మొత్తం వేసుకొని దీన్ని మంచిగా సమానంగా అనుకొని ఆ తర్వాత ఇంకా మిగిలిన
ఉల్లిపాయలు, వేయించుకున్న ఉల్లిపాయలు, అంటే సగం ఒక లేయర్ మీద సగం ఒక లేయర్ మీద వేసుకోవాలి. ఆ తర్వాత కొన్ని జీడిపప్పులు, బాదం పప్పులు, ఇంకా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూను నెయ్యి కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఆ తర్వాత గోధుమ పిండిని తీసుకొని మనం చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఇలా చపాతీ పిండిలాగా కలుపుకొని దీన్ని సన్నగా ఇలా పైపులాగా చేసుకొని ఈ బిర్యానీ వండే గిన్నెకి అంచుకి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం దమ్ పెట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. ఇలా గోధుమ పిండిని మొత్తాన్ని ఇలా అంచుకు పెట్టేసుకోవాలి. ఫ్రెండ్స్, మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా గోధుమ పిండి మొత్తాన్ని పెట్టేసుకొని ఆ తర్వాత దాని మీద కరెక్ట్గా సెట్ అయ్యే ప్లేట్ మాత్రం పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ మూత చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా ఇబ్బంది అయిపోతుంది. అందుకని కరెక్ట్గా ఈ గోధుమ పిండికి కరెక్ట్గా సెట్ అయిపోయేటట్టు మనం ప్లేట్ పెట్టుకోవాలన్నమాట. అందులోంచి గాలి బయటికి రాకుండా ప్లేట్ పెట్టుకొని దీన్ని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి పిండి ఇలా గట్టిగా ఎండిపోయినట్టు అవుతుందన్నమాట ఉడికినప్పుడు, బయటికి కనిపించే పిండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకోవాలి. పిండి కూడా ఉడొచ్చేసిందనమాట ప్లేట్తో పాటు. నేను కొంచెం ఫుడ్ కలర్ వేశాను కదా ఇంతకుముందు, అది బీట్రూట్ ఫుడ్ కలర్ అనమాట. అందుకని కలర్ కొంచెం తేడాగా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా రెడీ అయిపోయిందో దమ్ బిర్యానీ. మనం మామూలుగా రెస్టారెంట్లో తింటూ ఉంటాం కదా, కానీ ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మనకి ఆరోగ్యం కూడా ఇంట్లో చేసుకుంటే. ఇలా చక్కగా గంటతోటి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా గిన్నెలో మొత్తం ఇలా చక్కగా మిక్స్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీనిని మనం మటన్ కర్రీతో కానీ ఇంకా బిర్యానీ గ్రేవీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. బిర్యానీ గ్రేవీ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను.